ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాతిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు బాబాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే, ఈ అదృష్టం వదలొద్దు, 11 రోజులు చాలు, హనుమంతుణ్ణి తాకు, నిర్లక్ష్యం చేస్తే కష్టాలు తప్పవు. నీ జీవితంలోనే అద్భుతాన్ని చూడాలి అనుకుంటే ఈ 11 రోజులు చాలా ముఖ్యమైనవి. నా మాట విని ఈ 11 రోజుల్ని నువ్వు అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. ఈ 11 రోజుల్లోనే జరగబోయే అద్భుతాలని నీ కళ్ళతో నువ్వే నమ్మలేవు అని బాబాగారు స్వయంగా చెప్తున్నారండి. బాబాగారు మన కోసం ఎలాంటి సందేశాన్ని పంపించినా కూడా అది మన కష్టాలని, మనం జీవితంలో ఎదుర్కొంటున్న ఒడిదుడుకుల్ని దూరం చేయడానికే అని మనందరికీ తెలిసిన విషయమే. మానసికంగా చాలా అలసిపోయాను బాబా, నా వల్ల కావట్లేదు, కష్టం మీద కష్టం, ఇక నాకు చావే శరణ్యం, ఈ కష్టాలని భరించడము, ఓపికగా ఎదురు చూడడం నా వల్ల కావట్లేదు, ఇంతకు మించి చిన్న కష్టాన్ని కూడా నేను అస్సలు ఓర్చుకోలేను, నాకు నువ్వే శరణ్యం అని చెప్పి ప్రతి క్షణం నువ్వు కన్నీరు కార్చడం నేను చూస్తూనే ఉన్నానమ్మా. ఒక తండ్రికి తన బిడ్డలు కన్నీరు కారుస్తున్నారు అంటే అంతకు మించిన నరకం ఏముంటుంది చెప్పు. ఇదంతా కూడా నీ కర్మఫలం వల్ల మాత్రమే జరుగుతుంది. నీ కర్మఫలాన్ని దూరం చేయడానికే ఈ 11 రోజుల నియమాల్ని నీ ముందుకు తీసుకువచ్చాను. కేవలం 11 రోజులు నేను చెప్పినట్టుగా నువ్వు చేసి చూడు, ఏ కష్టం కూడా నీ దరిదాపుల్లో కూడా రాదు. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న కష్టాలన్నీ కూడా దూరం అవుతాయి. ఈ బాబా రూపంలో అంటే నా సందేశం రూపంలో స్వయంగా హనుమంతుడే నీ కష్టాలను తీర్చడానికి వచ్చాడు. ఆ హనుమంతుడే నా ద్వారా సందేశాన్ని నీ దాకా చేరవేరుస్తున్నాడు. హనుమంతుడు ఎంతటి బలశాలో మనందరికీ తెలిసిన విషయమే. ఎంతటి కష్టం వచ్చినా కూడా ఎదురు నిలబడి ఆ కష్టాన్ని దూరం చేసుకునేంత ధైర్యం, సాహసం, ఓర్పు అన్నీ కూడా హనుమంతుడికి ఉన్నాయి. ఒక పని అనుకుంటే దానిని సాధించే వరకు హనుమంతుడు విశ్రమించడు అన్న సంగతి మనందరికీ తెలుసు కదమ్మా. అందుకనే అలాంటి బలవంతుడైన హనుమంతుడే నీకు స్వయంగా సహాయం చేయడానికి ముందుకు వచ్చి నా ద్వారా నీకు చెప్పిస్తున్నాడు. నీ కష్టాలను దూరం చేయడం కోసం అండగా హనుమంతుడు నిలబడబోతున్నాడు. కాబట్టి నేను చెప్పే ఈ 11 రోజుల నియమాలను నువ్వు జాగ్రత్తగా కనుక చేసినట్లయితే నువ్వు అనుకుంటున్న ఈ కష్టాలు ఏవి కూడా నీ దగ్గర ఉండవు. ఈ 11 రోజుల్లోనే నీ జీవితం పూర్తిగా మారిపోతుంది. 11 రోజుల ముందు తర్వాత నీ జీవితం చాలా భిన్నంగా ఉండబోతుంది. నన్ను నమ్మి నేను చెప్పినట్టుగా ఈ నియమాలను పాటించి 11 రోజులు నువ్వు దీక్షగా ఉన్నట్లయితే నువ్వు అనుకున్న ఏ సంకల్పమైనా సరే నెరవేరి తీరుతుంది. ఏ కష్టం కూడా నీ దగ్గర అసలు ఉండనే ఉండదు. ఇక ఈ 11 రోజులు ఎలా మనం నిష్టగా దీక్షగా ఉండాలో ఆ నియమాలేంటో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా ఈ 11 రోజులు మనము హనుమంతుడిని నమ్మి పూజించాలి. మన కష్టాల్ని దూరం చేసుకోవాలి అనుకుంటే మనకి ఉన్న చెడు అలవాట్లన్నిటినీ కూడా మనం దూరం చేసుకోవాలి. అంటే సిగరెట్ తాగడం కానివ్వండి, మందు తాగడం, పాన్ పరాగ్ తినడం, లేదా ఎవరినైనా తిట్టడం, చెడు మాటలు మన నోటి నుండి అస్సలు రాకూడదు. ఈ 11 రోజులు వాటన్నిటికీ దూరంగా ఉండాలి. అలాగే మాంసాహారం అసలు ముట్టనే కూడదు. ఈ 11 రోజులు నిష్టగా సిగరెట్లు, మందు, పాన్ పరాగు, మాంసాహారం అన్నిటినీ పూర్తిగా మానివేసి 11 రోజులు నిష్టగా నియమాలతో మీరు హనుమంతుడిని పూజించుకోవాలి. ఇంకో ముఖ్యమైన నియమం ఏమిటంటే బ్రహ్మచర్యం పాటించాలి. ఈ 11 రోజులు మీరు నిష్టగా బ్రహ్మచర్యం పాటించి నేల మీద మాత్రమే పడుకోవాలి. అంటే నేల మీద చాప కానీ దుప్పటి కానీ వేసుకుని పడుకోవాలి. మంచం మీద అస్సలు నిద్రించకూడదు. అలాగే సంసార సుఖానికి చాలా దూరంగా ఉండాలి. ఆడవారైనా మగవారైనా ఎవరైనా కూడా ఈ 11 రోజులు నేను చెప్పిన విధంగా మీరు చెయ్యొచ్చండి. కానీ ఆడవారైతే బహిష్టు సమయాన్ని ఒకసారి చూసుకోండి. పీరియడ్స్ వచ్చే టైం ఉందా, పీరియడ్స్ అయిపోయిన తర్వాత అంటే నాకు ఈ టైం కాదు అనుకున్నప్పుడు మాత్రమే 11 రోజులు వరుసగా నాకు ఎలాంటి అడ్డు లేదు అనుకున్నప్పుడు మాత్రం మొదలు పెట్టండి. ఆడవారైతే పీరియడ్స్ టైం ఒకటి చెక్ చేసుకోండి. మగవారైతే
మగవారైనా ఆడవారైనా మిగతా నియమాలన్నీ సమానంగా ఉంటాయి. కాబట్టి ఈ 11 రోజులు నేను బయటికి ఎక్కడికి వెళ్ళే ఇబ్బంది లేదు, లేదా నేను బయట ఏ ఫంక్షన్కి అటెండ్ అయ్యి మాంసాహారం తినేది లేదు, సిగరెట్ తాగను, ఎవరిని తిట్టను, నోటి నుండి అస్సలు కూడా ఒక్క చెడు పదం అంటే చెడు పదజాలం అస్సలు రాకూడదు. చాలా సాత్వంగా ఉండాలి. అలాంటప్పుడే మీరు ఒక మంగళవారం, ఏ వారమైనా పర్వాలేదండి, అంటే ఈ వారము, వచ్చే వారము, ఆ తర్వాతి వారము అని కాదు, మీకు ఎప్పుడైతే 11 రోజులు నాకు అనువుగా ఉంటుంది అనుకున్నప్పుడు, ఆ తర్వాత 11 రోజులు మీరు చేయగలుగుతారు అనుకున్నప్పుడు ఒక మంగళవారం రోజున ఈ దీక్షను ప్రారంభించండి. అలా మంగళవారం రోజున మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు ముందు రోజే మీరు పూజ గదిని పూర్తిగా శుభ్రపరచుకోండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ 11 రోజులు కూడా మీరు పూజని బ్రహ్మ ముహూర్తం సమయంలో మాత్రమే చేయాలి. బ్రహ్మ ముహూర్తం అంటే ఉదయం పొద్దున్నే తెల్లవారుజామున 3:30 నుంచి 5:30 వరకు ఈ 2 గంటల్లో మీ పూజని మీరు పూర్తి చేసుకోవాలి. ఖచ్చితంగా బ్రహ్మ ముహూర్తంలోనే మీరు ఈ పూజని పూర్తి చేయాల్సి ఉంటుంది. కాబట్టి దానికి తగినట్టుగా మీ జీవన విధానాన్ని మార్చుకోండి. ఒక మంగళవారం రోజున, నెలలో ఏ వారమైనా పర్వాలేదండి, మీరు ఏ రోజు చూస్తే వీడియో ఆ తర్వాత వారం నుండి మీకు మొదలు పెట్టడానికి అనువుగా ఉంటే ఆ మంగళవారం మొదలుపెట్టి తర్వాత 11 రోజులు వరుసగా చేయాలన్నమాట. బ్రహ్మ ముహూర్తంలో లేచి మీరు దీపారాధన చేసి హనుమాన్ చాలీసాని 11 సార్లు చదవండి. చాలా జాగ్రత్తగా వినండి. ఈ 11 రోజులు మీరు ఎలాంటి మాంసాహారం, మందు, సిగరెట్లు, పాన్ పరాగులు అస్సలు వాటి జోలికి వెళ్ళకూడదు. బ్రహ్మచర్యం పాటించాలి, అంటే సంసార సుఖంకి దూరంగా ఉండాలి. ఇంకొక విషయం, ఎవరిని కూడా మీ నోటితో బూతులు తిట్టడం కానీ లేదా చిన్న చూపుగా మాట్లాడడం కానీ అస్సలు చేయకూడదు. ఇలా ఉండి మీరు ఈ 11 రోజులు ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తం సమయంలో 3:30 నుండి 5:30 మధ్యలో హనుమాన్ చాలీసాని 11 సార్లు చదవాలి. 11 సార్లు నేను వెంటనే చదవలేకపోతున్నాను, నాకు కొంచెం ఆయాసంగా ఉంది లేదా కాళ్ళు తిమ్మిళ్ళు పడుతున్నాయి అనుకున్నవారు కూర్చున్న చోటు నుండి లేవకుండా ఒకసారి చదివిన తర్వాత కాస్త మీరు విశ్రాంతి తీసుకుని మరొకసారి చదవడం పూర్తి చేయండి. అలా 11 సార్లు ఖచ్చితంగా 11 రోజులు చదివి తీరవలసిందే. హనుమాన్ చాలీసాని 11 సార్లు చదివిన తర్వాత చివరిలో తులసీదాసు గారి పేరును కాకుండా మీ పేరును చెప్పుకోండి. ఈ పూజను మొదలుపెట్టే మొదటి రోజు మీ సంకల్పం ఏదైతుందో ఒకే ఒక్క సంకల్పాన్ని కోరుకోవాలండి. ఆ సంకల్పాన్ని చెప్పుకొని, అంటే మీరు అనుకుంటున్న అతి పెద్ద కష్టాన్ని మీరు చెప్పుకొని ఆ కష్టం నుంచి గట్టెక్కించమని, లేదా నా ఈ సంకల్పం నెరవేరాలి అనుకొని మీరు దీపారాధన చేసి 11 సార్లు హనుమాన్ చాలీసాని చదవడం మొదలుపెట్టిన రోజు నుండి 11 రోజులు చేయాలి. 11 రోజులు చేసిన తర్వాత 11వ రోజు మీరు బజరంగ్ బాణ్ కూడా చదవాల్సి ఉంటుంది. ఎందుకంటే హనుమంతుడే స్వయంగా మనిషి రూపంలో వచ్చి అందరి కష్టాలను ఎలా తీర్చాడో బజరంగ్ బాణ్లో చాలా వివరంగా రాసి ఉంటుంది. కాబట్టి 11వ రోజు మీరు దానిని కూడా చదవండి. ఆ తర్వాత మీరు దీపారాధన చేసిన సమయంలో భగవంతుడికి సమర్పించిన నైవేద్యాన్ని మీరు తిని ఇంట్లో వారందరికీ పెట్టండి. ఈ 11 రోజులు కనుక మీరు చేసినట్లయితే 11 రోజులు ముందు ఉన్న జీవితాన్ని, తర్వాత జీవితాన్ని మీకు మీరే పోల్చుకోలేరు. భగవంతుడు, హనుమంతుడు మీకు అంత అండగా ఉండి మీరు అనుకున్న ఎంతటి కష్టసాధ్యమైన పనిని అయినా సరే తప్పక నెరవేరుస్తాడు. హనుమంతుడు తలుచుకుంటే చెయ్యలేని పని అంటూ ఈ ప్రపంచంలో, ఈ విశ్వంలో ఏదీ లేదు. అలాంటిది మీ కష్టం ఎంత చెప్పండి? మీ కష్టాన్ని దూరం చేయడం చాలా సులువైన పని ఆ హనుమంతుడిని. కానీ మీరు నమ్మకంతో, నిష్టగా, నియమాలతో ఇలా చేసినట్లయితే మీకు అసలు మీరు అనుకుంటున్న కష్టము మీ నుంచి వెంటనే దూరం అయిపోతుంది. మీరు ఎలాంటి సంకల్పాన్ని కోరుకున్నా సరే ఆ సంకల్పం తప్పకుండా నెరవేరి తీరుతుంది. ఒక్కసారి 11 రోజులు ఇలా చేసి చూడండి. మీరు మీ కంటి నుండి కన్నీరు కార్చవలసిన రోజు ఇక మీ జీవితంలో రానే రాదు. దేనికి బాధపడవలసిన అవసరం ఉండదు. హనుమంతుడే మీకు అండగా ఉన్నప్పుడు మీరు దేన్ని సాధించలేకపోతాను అనే అనుమానం మీకెందుకు చెప్పండి? హనుమంతుడు మీకు తోడుగా ఉన్నప్పుడు మీ జీవితం ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఆ ఊహే ఎంతో బాగుంది కదా. దానికోసం మరొక్కసారి వివరంగా చెప్తున్నానండి. చాలా నిష్టగా మాంసాహారం, మందు, సిగరెట్లు, పాన్ పరాగులు,
బ్రహ్మచర్యం పాటిస్తూ మీరు కనుక బ్రహ్మ ముహూర్తంలో 3:30 నుంచి 5:30 సమయంలో వేకువజామున దీపారాధన చేసి హనుమాన్ చాలీసాని 11 సార్లు చదివినట్లయితే మీ సంకల్పం తప్పకుండా నెరవేరుతుంది. ఈ బాబా గురుబలం నీకు ఎప్పుడూ ఉంటుందని బాబాగారు స్వయంగా చెప్తున్నారండి. మరి మన కష్టాలన్నీ తీరిపోవడానికి, మనం అనుకున్న సంకల్పం నెరవేరుకోవడానికి మనం ఒక మంగళవారం రోజున మొదలుపెట్టి తప్పకుండా ఇలా చేసి చూద్దాం. మన కష్టాలన్నీ తీర్చడానికి మనకి ఆ బాబాగారి గురుబలం మనతో ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. మన కష్టాన్ని దూరం చేయడానికే హనుమంతుడిని మన బాబా మన దాకా పంపిస్తున్నారు. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు చేరడం కోసం వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.